నమస్కారం. ఈరోజు మనం కేరళలోని ఒక విశేషమైన యాత్రను ప్రారంభించబోతున్నాం. నాలంబలం యాత్ర. ఇక్కడ భక్తులు రామాయణంలోని 4 సోదరులకు అంకితమైన 4 మహత్తర దేవాలయాలను దర్శిస్తారు. శ్రీరాముడు, శ్రీభరతుడు, శ్రీలక్ష్మణుడు, శ్రీశత్రుఘ్నుడు. శ్రీరాముడి ఆలయాలు భారతదేశమంతా అనేకం ఉన్నా ఆయన సోదరులకు ప్రత్యేకంగా అంకితమైన ఆలయాలు చాలా అరుదు. కాని కేరళలో ఈ 4 కలిసి ఉన్నాయి. నాలంబలం యాత్రలోని 4 ఆలయాలు: శ్రీరామ ఆలయం అత్రిప్రయార్, త్రిస్సూర్. శ్రీభరత ఆలయం కూదల్మణిక్యం, ఇరింజాలకుడ. శ్రీలక్ష్మణ ఆలయం తిరుముజిక్కులం, ఎర్నాకుళం. శ్రీశత్రుఘ్న ఆలయం అపయమ్మల్, త్రిస్సూర్. మన్లో కేడకం మాసంలో ఈ యాత్ర అత్యంత పుణ్యప్రదమని భావిస్తారు. ఒకే రోజు ఈ 4 ఆలయాలను దర్శించడం వలన సోదరులు ప్రతిబింబించే ఐక్యత, ధర్మం, త్యాగం, వినయం వంటి గుణాల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. మన మొదటి నిలయం త్రిప్రయార్ శ్రీరామ ఆలయం తీప్రా నది తీరాన ఉంది. ఇక్కడి శ్రీరామ విగ్రహం త్రిప్రయారప్పన్ అని ప్రసిద్ధి. ఈ విగ్రహాన్ని ఒకప్పుడు ద్వారకలో శ్రీకృష్ణుడు పూజించేవారు. కృష్ణుని పరమపద ప్రాప్తి అనంతరం విగ్రహాన్ని సముద్రంలో ముంచివేశారు. తరువాత మత్స్యకారులు దాన్ని కనుగొని స్థానిక రాజుకు అప్పగించారు. ఆయన ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ దేవుడు చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపంలో శంఖం, చక్రం, విల్లు, మాల ధరించి ఉంటాడు. ప్రత్యేకంగా త్రిప్రయారప్పన్ శివ, బ్రహ్మ తత్వాలను కూడా కలిగి ఉండి త్రిమూర్తుల అవతారంగా భావిస్తారు. ఈ ఆలయం ఆరట్టుపువ పూరం, ఏకాదశి ఉత్సవాలు, ఏనుగుల ఊరేగింపులు, సంప్రదాయ సంగీతంతో ప్రసిద్ధి. తర్వాత కూదల్మణిక్యం ఆలయం ఇరింజాలకుడలో. ఇది భారతదేశంలో ఒక్కటే శ్రీభరతుడికి అంకితమైన ఆలయం. ఇక్కడ చతుర్భుజ విష్ణువుగా ప్రతిష్ఠించిన విగ్రహం భరత స్వరూపంగా పూజింపబడుతుంది. ఈ ఆలయానికి పేరుకి వెనుక ప్రత్యేక గాథ ఉంది. ఒకసారి మణిక్యం అనే అరుదైన రత్నం విగ్రహం నుదుటిపై కలిసిపోయింది. అందువల్ల కూదల్మణిక్యం అనే పేరు వచ్చింది. రౌండ్ కాపర్ కవర్ గర్భగుడి, పెద్ద గోపురాలు, సంప్రదాయ దేవాలయ కళలకు ప్రసిద్ధమైన కుదంబలం ఈ ఆలయ ప్రత్యేకతలు. మూడో నిలయం తిరుముజిక్కులం శ్రీలక్ష్మణ పెరుమాళ్ ఆలయం. ఇది నమ్మాళ్వార్ మంగళాశాసనం చేసిన 108 దివ్యదేశాల్లో ఒకటి. పురాణం ప్రకారం రాముడి వనవాస సమయంలో భరతుడితో జరిగిన అపార్థం నివృత్తి చేసుకునేందుకు లక్ష్మణుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు. ఈ ప్రదేశం పేరు తిరుమోజి. అంటే శ్రీమహావిష్ణువు ఇక్కడ మహర్షి హరితునికి ఇచ్చిన పవిత్ర వాక్యాల వల్ల వచ్చింది. చివరిగా మనం పయమ్మల్ శ్రీ శత్రుఘ్న ఆలయానికి చేరుకుంటాం. 4 అతి చిన్నదైన అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఇక్కడ భగవాన్ శత్రుఘ్నుడు సుదర్శన చక్రుని అవతారంగా పూజింపబడతారు. గ్రానైట్తో తయారు చేసిన ఈ విగ్రహం అరుదైన దివ్య కాంతిని ప్రసరింపజేస్తుంది. నాలంబలం యాత్ర ఒక ఆలయ దర్శన యాత్ర మాత్రమే కాదు. అది రామాయణం స్ఫూర్తినిచ్చే విలువల గుండా జరిగే ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది మనకు రాముని భక్తిని, భారతుని నిస్వార్థతను, లక్ష్మణుని విశ్వాసాన్ని, శత్రుఘ్నుని వినయాన్ని నేర్పిస్తుంది. 4 ఆలయాల గురించి మరిన్ని వివరాల కోసం నా బ్లాగ్ చూడండి. వెబ్ లింక్ వివరణలో ఉంది. జై శ్రీరామ్.